నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు. సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు. గాజువాక జంక్షన్ లో సర్దార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. త్రాగునీరు, విద్య, వైద్య రంగాల్లో సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న సేవలు అమోఘమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకుబ్రత బాగ్చి అన్నారు. సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా పెదగంట్యాడ వెంపల్ల నగర్లో పెదగంట్యాడ సమితి వెంపల్ల నగర భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది నారాయణులకు 40 రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక సేవ అన్నది సత్యసాయి ఆలోచన విధానం నుంచి పుట్టుకొచ్చిందన్నారు. ఆయన చూపిన మార్గంలో దేశవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు పేదలకు అనేక సేవలు అందించాలని కొనియాడారు. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావాలు, సేవా లక్షణాలు కలిగినప్పుడే సమాజం అభివృద్ధి వైపు వెళ్తుందని అన్నారు. మానవ సేవ అన్నింటికన్నా గొప్పదని పేర్కొన్నారు. శంకర్ సాయిరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, చందు, టీడీపీ నేత పల్లా రమణ, సిఐలు శ్రీనివాస్, కామేశ్వరరావు, సమితి కన్వీనర్ బీరా బాబురావు, భజన మండలి కన్వీనర్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బాబావారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పెదగంట్యాడ సమితి వెంపల నగర భజన మండలి ఆధ్వర్యంలో 400 మంది నారాయణులకు అలాగే గిరిజనులు కలిపి ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఇందులో సుమారుగా 48 వస్తువులు, అలాగే 6గురికి కుట్టు మిషన్లు, అలాగే ఒక రిక్షా, అంటే వాళ్ళకి కూరగాయలు అమ్ముకోవడానికి ఒక రిక్షా కూడా ఇచ్చాము. అలాగే 3 వికలాంగులకి ముగ్గురు కూడా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆదివారం 23వ తారీఖుని అన్న సమారాధన కూడా ఉంది. ఇందులో ప్రతి వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ప్రతి వాళ్ళు సహాయ సహకారాలతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఏది కూడా ఒకళ్ళ వాళ్ళు అవ్వదు. మా వెంపలనగర్ భజన మండలి, సేవా సమితి, అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మా మొత్తం సాయి బృందం అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళతో వచ్చిన వాళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేశాము. స్వామి ఆశీస్సుతో ముందు ఇంకా కూడా మేము చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం స్వామివారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్దగంట్యాడ మరియు శ్రీ సత్యసాయి భజన్ మండలి వేంపల్ల నగర్ వారి ఆధ్వర్యంలో ఈ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా నారాయణులకు అమృత కలశములు పంపిణీ కార్యక్రమం దాదాపు 400 మందికి 52 ఐటమ్స్ పంపిణీ చేయడం ఈరోజు జరుగుతున్నది. మన అందరికీ తెలుసు, శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతారం ధరించి ఇక్కడికి రావడం, మన రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడ ప్రజలకు మానవ సేవ, మాధవ సేవ ఎలా చేయాలి అని ఆ మార్గం చూపెట్టడం. ఈరోజు కూడా ప్రతిరోజు కోట్ల మంది భక్తులు మన దేశంలో, విదేశంలో స్వామీజీని ప్రతిరోజు పూజిస్తారండి. సో ఈరోజు ఈ మంచి కార్యక్రమం పెట్టడం మన అందరికీ గర్వకారణం. మేము ఈ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అండ్ వేంపల్లి నగర్ శ్రీ సాయి భజన్ మండలి అందులో ఉన్న ప్రతి సభ్యుడికి అందరికీ మేము పాదాభివందనలు, అభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాగే పేదవాళ్లకు మీరు అండగా ఉండాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం. జీవీఎంసీ 74వ వార్డు దయాల్ నగర్ లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, వార్డు తెదేపా నాయకులు పల్లా రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతు కష్టం, పంటలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో గౌరీ సంఘం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గత 36 ఏళ్లుగా ఏటా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. గౌరమ్మ ఉత్సవాలకు అనకాపల్లి ప్రసిద్ధి అయితే అదే రీతిలో దయాల్ నగర్ లో కూడా ఉత్సవాలు జరపడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. సుమారు 7,000 మందికి అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు తెలిపారు. కార్తీక మాసంలో అందరం కూడా నిష్ఠగా ఉండి
గౌరీ పరమేశ్వరుని అంటే పార్వతీ పరమేశ్వరుని పూజించుకొని మనం ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా చాలా మంది మాలధారణ చేసి ఎంతో నిష్ఠగా భావించి ఈ మాసంలో పవిత్రతకు ఒక నిలయంగా తీర్చిదిద్దారు. అందులో గౌరీ పరమేశ్వర్లు మా దైవం అని మన వాళ్ళు ఇక్కడ సుమారు 36 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎక్కడ ఎలాంటి ఆటంకం కానీ విఘ్నాలు కూడా లేకుండా అందరూ ఒక కుటుంబం సమేతంగా, నేను ప్రెసిడెంట్, నేను గౌరవ అధ్యక్షుడు, నేను వైస్ ప్రెసిడెంట్, నేను క్యాషియర్ అని ఏమి తారతమ్యం లేకుండా పదవులు మనం కల్పించుకున్నది, మనం అభివృద్ధి కోసం కల్పించుకున్నది అని ఒక భావంతో ఈ రోజు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది 36వ సంవత్సరం వార్షికోత్సవం. మరి ఇందులో భాగంగా నా తోటి సహచరుడు మరియు మిత్రుడు 74వ టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ పల్లా రమణ గారికి, మరియు ఎప్పటికీ మా వెల్విషర్ గా ఉంటున్న మా నరసింహపాత్ర అన్నయ్య గారికి, మనకి కేబుల్ మూర్తిగా పరిచయం, మన అంతకి తెలియాలని మీ పెద్దలు అడిగితే చెప్పేస్తారు ఎవరు కేబుల్ మూర్తి గారు, ఎవరు వంశీ, ఎవరు పల్లారావు అన్నది. కాకపోతే మీరు మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మీరింత పెద్ద సంఖ్యలో ఈ రోజు నాకు తెలిసి ఇది ఒకటే అన్న సమారాధన కార్యక్రమం. మరి భక్తులు కూడా చూస్తే చాలా చోట కౌంటర్లు పెట్టారు. భవానీలకి, స్వామిలకి, అయ్యప్పలకి అందరికీ పైన పెట్టారు సన్నిధిలో, గౌరీ పరమేశ్వర సన్నిధిలో. అక్కడ మహిళలకు, ఇక్కడ యువకులకు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. మరి ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం. మరి ఇప్పుడే ముఖ్యంగా మన మాస్టర్ గారు చెప్పారు, ఎందుకంటే ఈయన చాలా చాకచక్యంగా ఉంటారు. నాకు మొన్నే తెలిసింది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని. నేను మాస్టర్ గారే అనుకున్నాను. మాస్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడంలో కానీ అందరి పిల్లల నుంచి పెద్దల వారిని అందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తారు. అంటే అది సంఘం అందరి సహకారం ఉంటుంది, కానీ ఒక వ్యక్తి నడిపించేవాడు కావాలి. ఆ మైక్ పట్టి నడిపించేవాడు, వేదిక మీదనే తీసుకెళ్లి నడిపించేవాడు కావాలి. అది ఆయన అందరికీ సముచితంగా ఆమోదకరంగా ఉండాలి. పిల్లలకి ఉండాలి, మహిళలకు ఉండాలి, పెద్దలకు ఉండాలి. అలాగా ప్రతి సంవత్సరం మనం చూస్తాం. లేడీస్ ఈ మధ్యన ఎక్కువగా వాళ్ళ టాలెంట్ చూపించడం అంటే నేను స్టేటస్ లో చూస్తుంటాను కనుక మాస్టర్ గారు కొంతమంది మనలో చాలా మంది కూడా మనం ఎవరిని బయటపడి ఆధారపడే అవసరం లేదు ప్రోగ్రామ్ తీసుకురావడానికి. మన వాళ్ళే మనల్ని ఇక్కడ తీసుకొచ్చి చక్కగా కళాత్మకంగా చేస్తున్నారు. మరి అందులో భాగంగా మాస్టర్ గారు కూడా ఈ రోజు ఒక ప్రాజెక్ట్ రైతు గురించి తీసుకొచ్చి పెట్టారు. నాకు చాలా ఆకర్షిత, చాలాసేపు అక్కడ ఉన్నా. వాళ్ళ చేత సార్ ఈ రోజు ఆ కార్యక్రమం ఎలా అంటే, ఇప్పుడు వచ్చిన పిల్లలకి దుక్కు అంటే ఏంటి, పొలం అంటే ఏంటి, దున్నడం అంటే ఏంటి ఏం తెలియదు. ఇంగ్లీష్ లో చెప్తారు, తెలుగులో ఏం చెప్పడం. ఫెన్సింగ్ అంటాడు, కంచె అంటే చెప్పడం, ఎలుగంటే చెప్పడం. కంచె అంటే తెలుస్తుంది, ఎలుగంటే అసలు తెలియదు. ఆ రైతుకు ఉన్నవాడికి ఎలుగంటే ఏంటో తెలుస్తుంది. పంటకు ఎలుగు పెట్టారా లేదా అని. మస్తర్లు అనేవారు, ఇప్పుడు అంతా అటెండెన్స్ అంటున్నారు. పని చేసేవాడిని మస్తర్లు వేసేవారు. అప్పుడు అంటే కూలీని మనం వచ్చేవాళ్ళని మస్తర్లు వేసారా, ఎంతమంది వచ్చారు, పని చేశారు, ఆడవాళ్ళంతా, మగవాళ్ళంతా, పిల్లలంటే మస్తర్లు లెక్కలో చెప్పేవారు. అంటే ఇలాంటివన్నీ కూడా ఇందాక పల్లారావణ గారి మాటలో చెప్పినప్పుడు నేను మాస్టర్ గారిని అడిగాను, రావణ మంచి మాట చెప్పారండి, మీరు ప్రాజెక్ట్ ఎలాగా చేశారు, కాబట్టి మా స్కూల్లో ఒక అవకాశం కల్పించి మీరే పిల్లలకి చెప్తే బాగుంటది అంటే మాస్టర్ గారు ప్రతి స్కూల్లో పెడదామని అన్నారు. అంటే మనం దీని దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు పడే కష్టాన్ని, అక్కడ రైతు పడే కష్టాన్ని అక్కడ వివరించి ఇందులోనే ఈ రోజు అన్న సమాధానం కనుక దాన్ని వృధా చేయొద్దు అని సంకేతంగా చెప్పడం. అలాగే మా నగేష్ తమ్ముడు ఉన్నాడు, చాలా సోషల్ యాక్టివిటీస్. దేశ ఐక్యతకు యూనిటీ మార్చ్ దిశానిర్దేశం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్ లో సర్దార్ 150 యూనిట్ మార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఐక్యత, దేశభక్తి, పౌర బాధ్యతను పెంపొందించడానికి ర్యాలీ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, యువత మై భారత పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతలో ఏకత, దేశభక్తి, పౌర బాధ్యత భావనలను నింపాలన్నది యూనిట్ మార్చ్ సంకల్పమన్నారు. ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ఆదర్శ భావాలను యువజనులు తన దైనందిన జీవనంలో పాటించాలన్నారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత మాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ గొర్లి
మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నాగబోయిన నాగేశ్వరరావు, కర్ణంరెడ్డి నరసింహారావు, కాన్రేగుల వెంకటరమణ, కొండ ప్రసాద్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్ దానేష్, సారపల్లి నౌకరాజు, దాడి రమేష్, పొలిమేర శ్రీనివాస్, ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ వారి సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం గాజువాక జంక్షన్లో చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా 2 ప్రమాణాలు చేయడం జరిగింది. ఒకటి, ఈ దేశ సమగ్రతకు, యూనిటీగా ఉండడానికి, అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిని మన తరాలకి, భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లెడ్జ్ చేసాం. అలాగే ఇంకొకటి, మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసినటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతోమంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత, ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా, ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన అన్ని భాగాల్ని, అంటే సుమారు 500 పైన రాజరికాలు ఉండే ఆ సంస్థలన్నీ ఏకం చేసి ఒక అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. కనుక అలాంటి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి. ఆ స్ఫూర్తిని, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యూత్ అఫైర్స్ వారు పెట్టారు. కనుక ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప వాళ్ళ కోసం మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది. కనుక మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, దీని బారిన నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అన్నది మనం గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి పాత గాజువాక జంక్షన్ నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు యొక్క ఐక్యతా పరుగు నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని కూడా మనకి నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం 182 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మనకి భారతదేశంలో 565 సంస్థానాలు, హైదరాబాద్ వంటి సంస్థానాలు విడిగా ఉండేవి. వాటన్నింటినీ కూడా భారతదేశంలో కలపడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు. సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు. గాజువాక జంక్షన్ లో సర్దార్ 150 యూనిటీ మార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.